అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమ గ్యాస్ బ్లో అవుట్ అదుపులోకి వచ్చింది. 6 రోజులుగా ఎగసి పడుతున్న గ్యాస్ మంటలను ఓఎన్జీసీ సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మంటలు పూర్తిగా నిలిచిపోయాయి. మంటలు అదుపులోకి రావడంతో వెల్ క్యాప్ ను బిగించారు. ప్రమాద స్థలంలో శకలాలను తొలగించారు. ఇక పండుగకు ముందే మంటలు అదుపులోకి రావడంతో ఇక ఇరుసుమండ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ గ్యాస్ బ్లోఅవుట్ అదుపులోకి వచ్చింది. 6 రోజులుగా ఎగిసిపడుతున్న గ్యాస్ మంటలను ఓఎన్జీసీ సిబ్బంది శ్రమించి అదుపులోకి తెచ్చారు. మంటలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మంటలు అదుపులోకి రావడంతో వెల్ క్యాప్ ను బిగించారు. ప్రమాద స్థలంలో శకలాలను తొలగించారు. ఇక పండుగకు ముందే మంటలు అదుపులోకి రావడంతో ఇరుసుమండ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కోనసీమను భయాందోళన చేసిన గ్యాస్ బ్లోఅవుట్ 6వ రోజు అదుపులోకి రావడం జరిగింది. ఈ నెల 5వ తేదీన ఉదయం మొదటి గ్యాస్ దిగేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా మంటలు ఎంతో స్థానికంగా 3 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇరుసుమండ, లక్కవరం, అదేవిధంగా గుబ్బలవరంపాలకు సంబంధించిన 3 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టిన సిబ్బంది కూడా అయితే ఇది ప్రైవేట్ కాంట్రాక్ట్ అప్లికేషన్ ఈ బావిలో ఈ ప్రమాదం సంబంధించి దీనికి బాధ్యత ఓఎన్జీసీ వహించాల్సిన నేపథ్యంలో ఓఎన్జీసీ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగడం జరిగింది. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్, ఢిల్లీ, ముంబై మేనేజ్మెంట్ టీం నేతృత్వంలో ఆపరేషన్ కొనసాగింది. అయితే బ్లోఅవుట్ వచ్చిన రోజే 6 రోజులు పడుతుందని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉందో అదుపులో చేసేందుకు. ఆ క్రమంలోనే కనుక 6వ రోజు ఈ బ్లోఅవుట్ అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా బ్లోఅవుట్ ఇచ్చిన వెంటనే అక్కడ ఓఎన్జీసీ సిబ్బంది కూడా సంపాదన చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కి నేతృత్వం వహించిన శ్రీహరి కూడా లేదా మాట్లాడడం జరిగింది. మట్టి పంపింగ్ ద్వారా బ్లోఅవుట్ అదుపులోకి తీసుకుంది. వెల్ క్యాపింగ్ తో పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ అదుపులోకి వచ్చినట్టు కూడా వెల్లడించారు. అయితే ఇందులో ఒక కీలకమైన విషయం, ఈ బావిని ఇంకా స్కిల్ చేయవలసి ఉంటుందని చెప్పి కూడా టెక్నికల్ గా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అంటే బావిని ఇంకా శాశ్వతంగా మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది డీప్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఇటు ఓఎన్జీసీ ద్వారా ఇది పూర్తిగా తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. ఏదైతే మోరీ 5 నెంబర్ బావిలో అంటే కోనసీమలో చూస్తే కనుక కేజీ బేస్ లోనే కోనసీమలోనే దాదాపు 127 చోట్ల ఈ ఇలా చమురు గ్యాస్ నిక్షేపాలు కూడా వెలుగు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఈ ప్రమాదం అయితే సంభవించింది దాదాపు 31 సంవత్సరాల క్రితం 1995లో జరిగిన పాసర్లపూడి బ్లోఅవుట్ 62 రోజుల పాటు కొనసాగింది. ఆ బ్లోఅవుట్ ను గుర్తు చేస్తూ కోనసీమ వాసులు కూడా ఈ బ్లోఅవుట్ భయాందోళన గురి చేసింది. ఇరుసుమండ బ్లోఅవుట్ కూడా అయితే ఎట్టకేలకు 6వ రోజే ఇది అదుపులోకి రావడం జరిగింది. అయితే 2వ రోజే 90% వరకు కూడా తీవ్రత తగ్గింది. అది ఒకప్పుడు 1993లో ఓఎన్జీసీ దీంట్లో నుంచి గ్యాస్ వెలుగుతీత ప్రారంభించింది. అయితే 2024 అంటే 2024లో దీన్ని ప్రైవేట్ కాంట్రాక్ట్ గా అప్పగించడం జరిగింది. 60:40 నిష్పత్తిలో 60% కాంట్రాక్ట్ సంస్థ, 40% ఓఎన్జీసీకి గ్యాస్ తీసుకునేలాగా కాంట్రాక్ట్ అప్పగించి ఈ పనులు అయితే చేపట్టారు. అయితే ఇందులో ఈ గ్యాస్ బ్లోఅవుట్ నేపథ్యంలో ప్రస్తుతం కోనసీమ వాసుల మనోభావాలు కానీ కోనసీమ వాసుల డిమాండ్లు కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇకపై ఓఎన్జీసీ కార్యకలాపాలు వద్దని చెప్పి కూడా అక్కడ ఇరుసుమండ, అదేవిధంగా లక్కవరం ఈ గ్రామాల ప్రజలైతే బహిరంగంగానే బావి వద్దకు వచ్చి చమురు బావి వద్దకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు భరోసా ఇచ్చిన తర్వాత ఇకపై గ్యాస్ చమురు నిక్షేపాలు కొనసాగించాలని, వెలుగుతీత కొనసాగించాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జరిగిన ఘటనపై విచారణ జరుగుతూ ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఓఎన్జీసీ అధికారులు కూడా ప్రకటించారు. నిన్ననే సీఎం చంద్రబాబు కూడా
ఏరియల్ వ్యూ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఏరియల్ వ్యూ ద్వారా ఈ పరిస్థితిని అయితే సమీక్షించారు. అదేవిధంగా ఓఎన్జీసీ అధికారులు కూడా కీలకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక దాదాపు 100 కొబ్బరి చెట్లు కూడా మాడి మసి అయిపోయాయి. అదేవిధంగా స్థానికులు కూడా తీవ్రంగా భయాందోళన చెంది 3 రోజుల పాటు ఇళ్లను విడిచిపెట్టి బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి 3,000 రూపాయలు చెప్పిన పరిహారం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా స్థానికులు అయితే ఇంకా పరిహారం విషయంలో న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం కానీ ఓఎన్జీసీ కానీ ఇచ్చిన డబ్బులు కానీ లేదంటే ఇతర సదుపాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తమ ప్రాణాలకు గ్యారంటీ లేదు అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఈ బ్లోఅవుట్ కారణంగా ఇకపై ఉద్యమాలు కూడా జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి ఓఎన్జీసీ ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తుందని చూడాల్సి ఉంది. ఇప్పటికే 100 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్లు ఓఎన్జీసీ కోనసీమ పచ్చని కోనసీమలోని పంట పొట్ల నుంచి కూడా వెళ్ళాయి. ఇవన్నీ కూడా పాలన చెల్లిన పైప్ లైన్లు అని చెప్పి కూడా అన్ని పార్టీలు కూడా ఏదైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ బ్లోఅవుట్ అదుపులోకి అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇకపై ఓఎన్జీసీ ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ బ్లోఅవుట్ జరిగిన బావిని మాత్రం సీల్ చేస్తామని చెప్పి కూడా ఓఎన్జీసీ అధికారులు ప్రకటించేస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.